నాతో మాట్లాడితివి, జీవజలమిచ్చితివి. ఆవండ క్రీస్తే నా ఆత్మీయ దాహము తీర్చెను. ఆవండ క్రీస్తే నా ఆత్మీయ దాహము తీర్చెను. నా దప్పిగా తీర్చెను. జీవజలమా ప్రవహించు ఆత్మసాగరమా, జీవజలమా జీవజలమా ప్రవహించు ఆత్మసాగరమా, ప్రభు యేసు అభిషేకమా, నా ప్రభు యేసు అభిషేకమా. చీకటిలో లోకానికి వెలుగైన దేవుడు ఆయన. ఆ దేవుడిని కనపరుస్తామా? మన జీవితం ఒకప్పుడు చీకటిమయము. ఈ దినము దేవుడి సన్నిధానంలో ఉండే భాగ్యం మనకి ఇచ్చాడు. ఆయన వెలుగులో ఉండే కృప మనకి ఇచ్చాడు. ఆ దేవుడిని కనపరుస్తామా? హల్లెలూయా. చీకటిలో లోకానికి వెలుగైతివి, ఈకటిగా చీకటిలో లోకానికి వెలుగైతివి. ఆ వెలుగు యేసే, ఆ వెలుగు యేసే నా పాదములకు దీపమా. నా జ్యోతి ఆయను, నా జ్యోతి ఆయను. చివరిగా మనం అందరం చేతులు పైకెత్తి అందరూ కలిసి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన నీకేనయ్యా. జీవజలమా జీవజలమా ప్రవహించు ఆత్మసాగరమా, జీవజలమా జీవజలమా ప్రవహించు ఆత్మసాగరమా, ప్రభు యేసు అభిషేకమా, నా ప్రభు యేసు అభిషేకమా. దేవుని అభిషేకం, దేవుని శక్తి, దేవుని బలము పొందుకున్న మనం ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఒకరమా ఇద్దరమా అని బాధపడకుండా దేవుని కనపరిచే ఆత్మ దేవుని ఆత్మ. ఓ గ్లోరీ నామం అతి మధురం,
10,000లో అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా 10,000లో అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా నాకై నిలచి స్నేహితుడా ప్రాణనాథుడా నాకై నిలచి స్నేహితుడా ప్రాణనాథుడా 10,000లో అతి సుందరుడా మనోహరుడా 10,000లో అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా ಎಲ್ಲರೂ ಸೇರಿ ನಮ್ಮ ಕೈಗಳ ಮೇಲೆ ಕೆತ್ತಿ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ನಾವು ದೇವರನ್ನು ಆರಾಧಿಸೋಣ. దేవుని యొక్క మహిమ, దేవుని శక్తి, దేవుని యొక్క ఆరోగ్యము అగ్ని జ్వాలల వంటి ఆమేననువాడా స్తోత్రం అల్ఫా ఒమేగా అగ్ని జ్వాలల వంటి అందరము వ్యక్తిగా థ్యాంక్ యూ లార్డ్. దేవుని ప్రసన్నత మన మధ్యలో ఉండగా దేవుని శక్తి గ్లోరీ కృపా సత్య రక్షించితివి స్తోత్రం రక్షించితివి స్తోత్రం నీలాకవిషి విమోచించినావే నా రక్షణకర్త. అందరూ కలిసి దేవుని ప్రసన్నత దేవుని శక్తి, దేవుని బలము ఓ దేవా
యేసయ్యా నీ పాదములు వందనాలు. మా ఎడల మీకున్న తలంపులు బహు విస్తారములయ్యా. మా మధ్యన ఆయన ఆరాధించే భాగ్యం మనకిచ్చాడు యేసయ్యా. ఆయన స్తుతించే కృప మనకిచ్చాడు దేవుడు. ప్రపంచంలో ఎవరికి లేదు ఈ భాగ్యం, కొంతమందికి మనలాంటి వారికి ఇచ్చాడు ఈ భాగ్యం. పరలోక రాజ్య వైభవం ರಕ್ತದಿಂದ ನಿನ್ನ ರಕ್ತದಿಂದ ನನ್ನ ಶೋಧಿಸಿ ನಿನ್ನ ಬಾಸುಂಡೆಗಳಿಂದ ನನ್ನನ್ನ ಪಡಿಸಿರಿ. ನಿನ್ನ ರಕ್ತದಿಂದ ನನ್ನ ಶೋಧಿಸಿರಿ. ನಿನ್ನ ಬಾಸುಂಡೆಗಳಿಂದ ನನ್ನನ್ನ ಪಡಿಸಿರಿ. యేసురాజానే హల్లెలూయా. మృత్యుంజయానే నిన్ను కొన్నాడునే. యేసురాజా హల్లెలూయా. Beggar mereketti. You lift up your hands and worship the Lord. Hallelujah. మన చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. నిన్న రక్తದಿಂದ ನನ್ನ ಶೋಧಿಸಿ ನಿನ್ನ ಬಾಸುಂಡೆಗಳಿಂದ ನನ್ನನ್ನ ಪಡಿಸಿರಿ. ನಿನ್ನ ರಕ್ತದಿಂದ ನನ್ನ ಶೋಧಿಸಿ యేసురాజానే హల్లెలూయా. మృత్యుంజయానే నిన్ను కొన్నాడు. యేసురాజానే హల్లెలూయా. మృత్యుంజయానే నిన్ను కొన్నాడు. చివరిగా అందరూ దేవునికి కనపడతామా? Yes. Holy Spirit,
Praise you, Jesus. Praise you, Jesus. Praise you, Jesus. దేవుని ప్రసన్నత Praise you, Jesus. మన మధ్యలో ఉంటుండగా Praise you, Jesus. హల్లెలూయా. నిశ్శబ్దంలో దేవుని గణపరుద్దాం. నీ వాక్యము జీవవాక్యం, నా పాదములకు వెలుగాయను కదా. అయ్యా, మీరు తప్ప మాకు ఎవరున్నారు? మమ్మల్ని కాపాడే దేవుడు ఎవరున్నారు? మమ్మల్ని స్వస్థపరిచే వైద్యులు ఎవరున్నారయ్యా? వైద్యులు కాస్త విరామం ఇవ్వచ్చు, కానీ జీవములో ఉంచే దేవుడు జీవాధిపతి మీరు ఒక్కరే కదా. మిమ్మల్ని నిలిచి మేము ఎక్కడికి వెళ్ళగలము? మా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాం. ఇది వాక్యముతో మాతో మాట్లాడి మా జీవితాల ద్వారా మీరు మహిమ పొందాలని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములోని యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనములు. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 5 వర్స్ 1 and 2 చదువుకుందాం. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుంటిని, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. ప్రియులారా, ఈ మాటలు చదువుతూ ఉన్న మనము ప్రియుని గురించి ప్రియురాలు పాట పాడుతుంది. ద ప్యారబుల్ ఆఫ్ వైన్యార్డ్. ఎందుకు ఈ కథ చెప్పాడు యేసు ప్రభు వారు? కొత్త నిబంధనలో అనేక ప్యారబుల్స్ ఉన్నాయి, కానీ పాత నిబంధన గ్రంథంలో ప్యారబుల్స్ తక్కువ ఉన్నాయి, అనగా ఉపమానాలు తక్కువ ఉన్నాయి. కానీ యెషయా భక్తుడు ఎందుకు ఈ యొక్క ఉపమానం చెప్తున్నాడు అనగా, బ్రతికున్న మనకు దేవుని యొక్క భారము అర్థం చేసుకోవాలని ఆయన మాట్లాడుతున్నాడు. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతడు గుర్తింపదగినవాడు. ఇక ప్రియుడు ప్రియురాలని గురించి మాట్లాడతాడు. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము రమ్ము, చలికాలము తీరిపోయింది, వర్షమిక రాదు, పిట్టలు కోలాహము వేసే కాలం వచ్చేసింది. నారీమణి, అతి సుందరమైందానా, ఆహా నువ్వు నల్లని దానివైనను నువ్వు నాకు అందంగా కనపడుతున్నావని సొలొమోను సులమితిని గురించి, సులమితి సొలొమోను గురించి మాట్లాడుతున్నట్టుగా, ఆ దినము వారికి ఉన్నట్లుగా సొలొమోను రాజు కంటే రాజాది రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే, సంఘము ఆయన పిల్లలకి మనము ఆయనకు కాబోతున్నటువంటి పెళ్లి భార్యలము. మనం పెళ్లి అయిన వారైనా కాకపోయిన వారైనా కాబోతున్న వారైనా ప్రభువారికి మనము నిశ్చితార్థమయ్యాము. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు సంఘానికి ఒక భారం వచ్చేసింది.
నా ప్రియుడి గురించి ఒక పాట పాడుచున్నాను. మీ అందరికీ పాటలు బాగా వస్తాయి. పాటలు రాని వారు ఎవరు ఉన్నారా? మీరందరూ బాగా పాటలు పాడతారు, నాకు తెలుసు. ఇంట్లో కొందరు బాగా పాటలు పాడుతుంటారు, కొందరు పొలానికి వెళ్ళినప్పుడు పాటలు పాడుతుంటారు, ఉద్యోగం అయిన తర్వాత పాటలు పాడుతుంటారు, కొందరు నడుస్తూ పాటలు పాడుతుంటారు. పాట పాడుట అర్థం ఏంటనగా సంతోషానికి సాదృశ్యం. కానీ ఈమె ఉన్న పాటలో దుఃఖం కనపడుతుంది. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ద్రాక్ష తోట దేనికి సాదృశ్యము? 7వ వచనం చదవండి, అక్కడ 5వ అధ్యాయం 7వ వచనము. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవాకు ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. అంటే ఇప్పుడు మనకు ఒక పాట అర్థమైపోయింది. అది ఏంటి అనగా, మనమందరము యేసు ప్రభు వారికి దేవుని పిల్లలు వనము లాంటి వారిమి. చూడు, మనం రంగురంగుల వస్త్రాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క రంగులో ఉన్నారు. ఉద్యానవనంలో తోటలు కూడా పూలు అన్నీ ఒకసారి రావు. కొన్ని పిందెలు, కొన్ని పండ్లు, కొన్ని పచ్చివి, కొన్ని పండ్లు, కొన్ని ఆకులు రాలిపోతుంటాయి, కొన్ని ద్వారబాడి ఉంటాయి. వనములో విధ విధములైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అక్కడ ఉంటుంది. అలాగనే సంఘములో ఉన్నటువంటి బిడ్డలు కూడా అటువంటి వారే. మొత్తానికి సంఘం ఎవరిదండి చెప్పాలి మీరు? అంతే. యజమానుడు ఆయన, మనమందరం లేబర్లు, మేము పనివారిమే. అయితే ఈమె పాట పాడుతున్నటువంటి ఆమె అనే మాటకు సంఘం అని అర్థం. సంఘానికి హెడ్ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పాట పాడుతూ, అతనికి ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన దాని గురించి నేను పాడుతున్నాను. సత్వభూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. సత్వభూమి, సమతలమైన భూమి, సత్వది మనం చూశాం. కానీ కొండ మీద ఉన్నటువంటి భూమి సమతలముగా ఉన్న భూమి కంటే విస్తారమైన ఫలమునిస్తుంది పిల్లారా అని మనం తెలుసుకోవాలి. ప్రత్యేకంగా మనం చూసినప్పుడు పాలస్తీనా దేశంలో మనం చూసినప్పుడు ఎక్కువ పంట అక్కడ ఎలా పండుతాయనగా గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, ఒలివ నూనె, తేనె, ఇవన్నీ కూడా కొండలోనే ఉత్పన్నం అవుతాయి పిల్లారా. మీరు కాశ్మీర్ లోయలో కాశ్మీర్ కొండలను ఒకసారి గుర్తించినప్పుడు, జమ్మూ కాశ్మీర్ నుంచి అక్కడి నుంచి మనకు ట్రైన్స్ లేవు పైకి వెళ్ళటానికి. ఆ లోయలలో ఈ కాన్వాయ్ అనగా బస్సులు వెళ్తున్నప్పుడు, వెహికల్స్ వెళ్తున్నప్పుడు తిరుగుతున్నప్పుడు ఇలా చూస్తుంటే చాలా ఆహ్లాదకరమైన అద్భుతమైన కనపడుతుంటాయి. నీకు అక్కడక్కడ ఏం కనపడతాయంటే ఆపిల్ పండ్ల చెట్లు బాగా అద్భుతంగా కనపడుతూ ఉంటాయి, బాదాం వృక్షాలు అద్భుతంగా కనపడుతుంటాయి, కింద మొలిస్తే కస్తూరి పువ్వులు బాగా కనపడుతూ ఉంటాయి. చాలా విలువ గల భూమి అది. పాలస్తీనా దేశంలో దేవుని బిడ్డలారా, గోధుమలు, యవలు, నూనె, తేనె, ద్రాక్ష చెట్లు, అంజూరపు పండ్లు ఇవన్నీ కనపడుతూ ఉన్నప్పుడు ఈ స్త్రీ వ్యక్తపరుస్తుంది, ఈ సంఘం వ్యక్తపరుస్తుంది, నా ప్రియుని కొరకు, నా ప్రియుని కొరకు, నా ప్రాణ ప్రియుని కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన వారి కొరకు ఒక ద్రాక్ష తోట నేను వేశాను. ద్రాక్ష తోట, అంజూరపు తోట, ఒలివ చెట్లు ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యం. పిల్లారా, అందులో ఆ యొక్క కొండ మీద, ఆ సత్తుగల భూమి మీద రాళ్ళు వేరేసింది. ఏమేం చేసిందమ్మా చదవండి. అక్కడ దానిని బాగుగా త్రవి రాళ్ళని వేరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటాను అంటాడు. కొండ మీద రాళ్ళు వేరటము, చెత్త తీసివేయటం అంటే మామూలు మాటలు కాదు. ప్రిలారా, ఎందుకు ఆయన ఇంత కష్టపడ్డాడు అనగా, నీ కొరకు, నా కొరకు, మన జీవితం బాగు చేయాలని మనలో ఉన్న రాళ్ళు, సన్న పాపములు, చిన్న పాపములను ఏరి వేసాడు యేసయ్య. ఒక్కొక్కటి. ఈ దినాలలో అది కరువు అయిపోయింది. ఏంటి అనగా, ప్రాతకాలములలో అమ్మ భోజనం చేయాలంటే చాటులో ధాన్యము లేక బియ్యము, గోధుమలేసి వాటిని బాగా చెరుగుతుంది. ఆ చెరిగేటప్పుడు ఒక మంచి శబ్దం వస్తుంది. మరి ఎవరైనా మీరు చెరిగారో, పల్లెటూరులో పుట్టిన మాకు తెలుసు. చెక్క కింద ఏళ్ళు కొట్టుకుంటాయి. అట్లా అంటున్నప్పుడు చెక్క వస్తుంది, మంచి శబ్దం వస్తుంది. ఇలా తాల్చినప్పుడు ఇలా అన్నప్పుడు ఎనికి బరువంతా రాళ్ళు ఎనికి వస్తాయి, ముందు చెత్త అంతా బయటకు వస్తుంది. అప్పుడు అలా అంటుంది. ఆ తదుపరి మధ్యన కొన్ని రాళ్ళు సన్నసన్నవి కనిపించున్నప్పుడు ఈ తల్లి ఏం చేస్తుందో తెలుసా, అలా అనుకుంటూ రాళ్ళని కింద ఏరేస్తుంది. నీ జీవితాన్ని, నా జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు
వ్యవసాయదారుకుడు లేక ఒక తల్లి భోజనము చేయాలని ఆశపడినప్పుడు అందులో ఉన్న రాళ్ళను వేరేసినట్టుగా, చెత్త తీసివేసినట్టుగా పాపాన్ని ఏరేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కారణము, నీవు నేను చేసే మన పిల్లలు భోజనం చేస్తే ఏ రాయి కూడా మన యొక్క నోట్లో పండ్ల కింద పడకుండా మంచిగా భోజనం చేయాలని ఆశపడుతూ ఏ ఎంట్రుక లేకుండా ఆ తల్లి ఎంతో ఆశపడుతుంది. అలాగనే దేవుడు నీలో నాలో పాపం లేకుండా తీసివేయాలని సత్వగల భూమి కొండ మీద సాగు చేశాడు, రాళ్ళు తీసివేశాడు. తదుపరి ఆ కింద భాగంలో ఉంది పిల్లారా, ఏం చేశాడు తెలుసా? అక్కడ ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. ద్రాక్ష తొట్టిని ఎందుకు తొలిపించాడు అనగా, ఇక పంట చేతికి వచ్చినప్పుడు పంటను కిందికి దించకుండా గానిగ ఆడుతాడు. అక్కడే గానిగ తిప్పి ఆ ద్రాక్ష పండ్లను ఏం చేస్తాడు తెలుసా? 2 తొట్లు ఉంటే ఒక తొట్లు వేసి దాన్ని బాగా మెత్తగా నుమిలి పిల్లారా తొట్టులో నుంచి రసం తీస్తారు. రెండవది ఆయా సందులో బురుజు కట్టించాడు, టవర్స్ కట్టించాడు. బురుజు ఎందుకు కట్టించాడు అనగా నీళ్లు అక్కడ నిలవడానికి చేశాడు. కొండ మీద నీళ్లు ఉండటమా ఇది ఆశ్చర్యం కాదా? గోవా ఏరియాలో మీరు దూద్సాగర్కి వెళ్ళిపోతే అక్కడి నుంచి నీళ్లు బాగా పడుతూ ఉంటాయి. రెండవది, కొండ మీద ఉన్నటువంటి సాగు భూమి విస్తారంగా ఎందుకు పండుతుందంటే పిల్లారా, మనిషి కట్టిన నీళ్లు కాదు అది, డ్యాము నుండి వచ్చే నీరు కాదు అది, చెరువు నుండి వచ్చే నీరు కాదు అది, కాలువ నుండి వచ్చే నీరు కాదు అది, డైరెక్ట్ గా పరలోక రాజ్యం నుండే అక్కడ మంచు కురుస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు చదవండి ద్వితీయోపదేశ కాండము, ద బుక్ ఆఫ్ డిటర్నమీ చాప్టర్ 32 వర్స్ 2, 32 రెండవ వచనం చదువుకుందాం. నా ఉపదేశమును వానవలె కురుయును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడుచు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను. హల్లెలూయా. ఎందుకు? దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు ఆ కొండ మీద లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు విశ్వాస జీవితం ఎటువంటిదనగా కొండ మీద సత్వగల భూమి మీద ఉన్నట్టుగా దేవుడు మనల్ని సాగుతున్నాడు. ఇక మనకు డ్యామ్ నీళ్లు కాదు, వ్యవసాయదారుకు పారినట్లు కాదు. దేవుని యొక్క వాక్యం ఇది ఇక్కడి నుంచి వచ్చింది కాదు, ఇది భూమి నుండి వచ్చింది కాదు, ఇది పరలోకం నుండి దిగి వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవా, నీవు మమ్మను ఎలా సాగుతున్నావయ్యా అంటే ఈ మాటలు మనకు తెలిసి ఉండాలి. అక్కడ బురుజు కట్టించాడు, అక్కడ తొట్టి పెట్టించాడు, అక్కడ కళ్ళం ఏర్పాటు చేశాడు. ఎందుకనగా నిన్ను, నన్ను, మనల్ని తృప్తిపరచడానికి. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనము మన వైఖరి, మనం ఎక్కడున్న వారి మనగా. అందుకే ప్రభు అంటారు, మీరు ఎప్పుడు పైకి చూడండి అని అంటాడు. మనము ఇక్కడి వారిం కాదు, మన దేశం కూడా ఇది కాదు అని అంటాడు. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి అన్యులు ఈ భూలోకంలో ఈ క్రైస్తవులు ఈ దేశస్తులు కాదు అని అంటారు. అంటారా లేదా? అంటారా లేదా? వాళ్ళకి అన్నది కరెక్టే. నిజంగా మంది ఈ దేశం కాదు, అమెరికా అసలు కాదు. హల్లెలూయా. మంది ఈ దేశం కాదు, అమెరికా బొత్తిగా కాదు. మన దేశం ఏ దేశం అనగా పరలోకము నా దేశము, పరదేశీ నేనిలా మాయలోకమేగా, నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశీ నేనిలా మాయలోకమేగా, నేను యాత్రికుడను. ఏ దేశం అండి మన దేశం? ఏంటి ఏ దేశం అమ్మా? అమెరికానా? యోగ్యత లేదు, మనకు చదువు లేదు, సంధి లేదు. ఏండి పెద్ద మనం ఏండి క్వాలిఫికేషన్ మనలో లేదు అని నేను నమ్ముతున్నానండి. నా మట్టుకు చెప్తున్నాను, మీరు చదువుకున్న వాళ్ళు బాగా, నా మట్టుకు నేను చెప్తున్నాను. దీని అర్థం అంటే ఏంటి అనగా, ప్రభువా ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. పరలోకం ఎటువంటిదంటే ఇక కొండ మీద ఉన్నటువంటి ఆ ద్రాక్ష తోటకు ప్రభువారు అక్కడ రాళ్ళు వేరేసి బురుజులు కట్టించి కూలి వాళ్ళని పెట్టి మనుషులను పెట్టి ఏ విధంగా సాకుతున్నాడో ప్రభువారు నీకు ఉద్యోగం ఇప్పించాడు, జ్ఞానం ఇచ్చాడు, బట్టలు వేసుకోమని చెప్పాడు, వేసుకున్న తర్వాత ఏ బట్టను పెట్టుకోవాలని చెప్పాడు, మంచిగా ఉండాలని చెప్పాడు, తలదూకోవాలని చెప్పాడు, ఏ సమయంలో భోజనం చేయాలని చెప్పాడు, ఎలా జీవించాలని చెప్పాడు. ఇదంతా జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా?
ఆ జ్ఞానం ఉండబట్టి మనం ఉదయాన్నే రెడీ వచ్చాం. జ్ఞానం లేని వారు మందమతులు ఈ పనులు చేసుకోలేరు. నేను చెప్పిన మాట చేసుకోలేరు. వారు అలాగనే ఉండిపోతారు. పాపం చేత కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీలో ఉన్నటువంటి రాళ్ళు ఏరేశాను, నువ్వు బాగా ఉండాలని నేను ఆశపడ్డాను, సత్వగల కొండ మీద నుంచమని చెప్పాను, తొట్లు దవ్వించాను, బురద కట్టించాను, కావలి వాళ్ళని పెట్టాను, నీ కొరకు నేను ఏమేమి చేశానో తెలుసా అంటున్నాడు యేసయ్య. నీకు ఇంకా నేను ఇస్తానన్నాడు. ఇంకా నేను సెక్యూరిటీ ఇస్తానన్నాడు యేసయ్య. ఇంకా నేను బాగు చేస్తానండి యేసయ్య. అయ్యా, నేను ఇంకా బాగుపడాలన్న వారు ఎవరైనా ఉన్నారా? కెన్ యూ రైజ్ అప్ యువర్ హ్యాండ్స్. ఇంకా మీరు బాగుపడాలన్నవారు, ఇంకా చెడిపోవాలని ఎవరైనా ఉన్నారా? ఎత్తని వాళ్ళు ఎత్తాలి చెయ్యి. సరే, బాగుపడిన వాళ్ళు ఎంతమంది ఇష్టపడుతున్నారు? బాగుపడాలా ప్రభువా? ఎస్. అమ్మ, నువ్వు బాగుపడేది ఇష్టం లేదు? ఎస్. ప్రైజ్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ మాట అంటే, నేను బాగుపడాలంటే నీ నోటిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. నాకెందుకులేండి అంటే నాకేం బాగానే ఉన్నాను కదా అనుకుంటే, అవునా అంటాడేసి. అవునా, నువ్వు ఎక్కడ బాగుండవురా? నీ కథ అంతా నాకు తెలుసు అంటాడేసా. నీ చరిత్ర అంతా నాకు తెలుసు. నువ్వేదికి వెళ్తాను? నీ చరిత్ర నాకు తెలుసు. అందువల్ల ఆఖరికి చెప్తున్నాను, ఎంతమంది బాగుపడాలని ఇష్టపడుతున్నారు? ఎస్, నేను కళ్ళు మూసుకున్నాను ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అందరు ఎత్తి తింటారు. ప్రైజ్ ది లార్డ్. ఈమె పాట పాడుతుంది. ఏమని పాట పాడింది అనగా, సత్వ గల కొండ మీద రాళ్ళు ఏరేసి నేను చేసిన కార్యం ఏం చేశాను అనగా, చూడండి, బురుజు కట్టించాను అంటున్నాడు. ద్రాక్ష పళ్ళు ఫలింపవలనని నేను ఎదురు చూస్తూ ఉంటుంది, కానీ అది కారు ద్రాక్షలు కాశను. ఇది బీభత్సవం కదా. అప్పుడు ఆమె అంటుంది, నాకు న్యాయము తీర్చండి, ఎందుకనగా నేను చాలా కష్టపడ్డాను. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఒక న్యాయాధిపతి స్థానంలో ఉంచాడు. నాకు న్యాయం తీర్చండి. ఏమి న్యాయం తీర్చాలి అయ్యా అంటే, పండ్లు రావాలి, పండ్లు రాలేదు, కానీ కారుదలకి చేదు పండ్లు వచ్చి పనికిరాని వచ్చేసాయి. ద్రాక్ష తోటని ఎందుకు పెట్టాడు? ద్రాక్ష పళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అనగా, ద్రాక్ష పళ్ళు కాసినప్పుడు గుత్తులుగా ఉంటాయి. ఎలా ఉంటాయండి? గుత్తులుగా ఉన్నటువంటి మనం కొనుక్కుంటాం, ఇలా తీసుకుంటాం. మనం చేయబెడితే కాస్త ఉండండి సార్, కొంచెం ఉండండి సార్. లేదు బాబు, నాకు ఈ గుత్తి అంటే ఆయన దగ్గర చిన్న కత్తెర ఉంటుంది. ఆ కత్తెరతో కాస్త దాన్ని కట్ చేసి తూకం చేస్తాడు. అవునా? ఏంటి, కరెక్టేనా? ఒకవేళ విడివిడిగా ఇస్తే నువ్వు తీసుకుంటావా? తీసుకో కదా. ఎందుకు ఈ గుత్తులు అనగా, కుటుంబంలో గుత్తులు యూనిటీకి సాదృశ్యం, ఇంటగ్రిటీకి సాదృశ్యం, కలిసి ఉండటానికి సాదృశ్యం. ఈ గుత్తి దేనికి సాదృశ్యం అనగా, ద్రాక్ష గుత్తులు ఏ విధంగా ఉన్నాయో మీ కుటుంబంలో అలా ఉండాలి. నువ్వు ఒంటరిగా ఉంటే ఎండిపోతావని గుర్తు చేసుకోవాలి. పరిశుద్ధుల గుంపులను జీవిస్తే గుత్తులకు ఆ చెట్లకు ఉన్నప్పుడు ఎంత అందం ఉంటుందో, కానీ ఒకటిగా ఉన్నప్పుడు దాని విలువ తగ్గిపోతుంది. ఎవరో తీసుకొని పోయి వేసినప్పుడు, వద్దండి, అది వేయొద్దండి, నాకు ఈ గుత్తి నాకు ఇవ్వండి అని అంటారు. గుత్తులను కోరుకుంటాడు కొనుక్కునేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి యూనిటీ మీకున్నట్లయితే మీరు ధన్యులు. ఏమి పండ్లు వచ్చాయి, ఏమి పండ్లు రాకుండా ఉండాలి, మనం ఏం చేయాలనగా దాని అపోస్తలుంటి పౌలు బహు స్పష్టంగా విశదీకరించాడు. ద బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 5 verse 22. ద బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 5 verse 22. ఎస్. ఎటువంటి అయితే ఆత్మఫలము ఏమి అనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి నీ విరోధమైన నియమము ఏదియూ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ పండ్లలో ఈ ద్రాక్ష పండుకి నీకు, ఈ ద్రాక్ష పండ్లు కూడా 4 రకాలు ఉన్నాయి, మీకు తెలిసి ఉండాలి. చిన్నవి, పెద్దవి, తెలుపుతో కూడిన పచ్చ రంగు గలవి, నలుపుతో కూడిన ఎర్ర రంగు కలిగినవి. ఇవన్నీ కూడా జూలై సెప్టెంబర్ మాసాల్లో ఎక్కువగా పండుతుంటాయి. దాదాపు 1 సంవత్సరం పంట పండిస్తారు. పిల్లారా, ఎందుకు నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అనగా,
ఈ పండ్లలో ఆ ద్రాక్ష పండుకు ఒకటే రుచి వచ్చిందేమో కానీ క్రీస్తులో ఉన్న నీకు ఈ 9 ఫలాలు 9 రుచులు రావాలి మనకు. ఒకటి ప్రేమ. గుత్తిలో నీకు ఉన్నట్లయితే ప్రేమ అనేటువంటి రుచినిస్తుంది. హల్లెలూయా. ఏం రుచినిస్తుందండి? ఆరంభ ప్రేమ భలే ఉంటుంది. అందుకే కవులు, మరి మన దగ్గర టీచర్స్ ఉన్నారు, వీళ్ళకి బాగా తెలుసు, పిల్లలకు బోధిస్తుంటారు. రేయ్ నీ ప్రేమ ఎలా ఉండాలంటే, రే ఉదయకాలన ఉదయించిన సూర్యుని వలె మధ్యాహ్నం వరకు ఉన్న సూర్యుని వలె నీ ప్రేమ ఉండాలిరా అంటాడు. అంటే సూర్యుని ఎందుకు తెచ్చాడనగా, ఉదయాన్నే కాస్త సూర్యుడు ఉదయించినప్పుడు ఆ కిరణాలు మంచు మీద గడ్డి మీద ఉన్నప్పుడు రాత్రంతా చల్లగా తడిసిపోయి అవి అలా మురుసుకొని ఉంటాయి. పక్షులు గుళ్ళలో మురుసుకొని ఉంటాయి. అలా ఎప్పుడైతే సూర్యుడు ఉదయించాడో ఈ చిన్న చిన్న మొక్కలు అలా తెలియకుండానే అలా వికసిస్తాయి. అప్పుడు ఆ పక్షులు రెక్కలు కొట్టుకుంటా ఇలా ఒకసారి ఆడిస్తాయి. ఎప్పుడు ఆడిస్తాయి తెలుసా? కిరణాలు వాటి మీద పడినప్పుడు. కానీ రెండవ ప్రేమను గురించి చెప్పినప్పుడు ఆ పంతులు గారి పిల్లలకు చాలామంది ప్రేమ మధ్యాహ్నంలాగా వికసించి సాయంత్రం చల్లగా అయిపోయినట్టు పోద్దంట. పంతులు గారు మాకు చెప్పేవారు, బ్రదర్ జాషువా, అమ్మ ఆ దినం పంతులు గారు చెప్పిన మాటలు మాకు ఇప్పుడు జ్ఞాపకం ఉన్నాయి. ఒకవేళ వారు లోకయాత్ర ముగించారు కానీ గురువును దైవముగా పఠిస్తారు, గౌరవిస్తారు. అది సత్యం. గురువు లేని విద్య గుడ్డి విద్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మనకి ఏం బోధిస్తున్నాడు అనగా, నీ పండులో ఏం రావాలి అనగా ప్రేమ అనేటువంటి ఆ గుర్తులో ఒకటి. రెండవదమ్మా ఏముండాలని? డబ్బునిచ్చేది, తిండి తినేది, బట్ట కట్టేది సంతోషం కాదు. ఇది హృదయములో నుండి రావాలి సంతోషం. ఏమి లేకుండా ఉన్నప్పుడు సంతోషంగా ఉండేది చాలా గొప్పది. అన్ని ఉండి సంతోషించుట కంటే ఏమి లేకుండా ఉండేది సంతోషం. అంటే మీరు ఏమి లేకుండా ఉండాలా పాస్టర్ గారు మీరు అనొచ్చు. నో, మనం రాజు పిల్లలము. ఆమెన్. నువ్వు గంజి దాగినా రాజు బిడ్డవే. ఆయన రోజు కారులో తిరుగుతుంటాడు. ఆయన పొరపాటున సైకిల్ మీద తిరుగుతుంటే కలెక్టర్ అంటారా మరి ఏమని అంటారా? కలెక్టరే. కలెక్టర్ గారు సైకిల్ మీద తిరిగిన కలెక్టరే, నడుచుకుంటూ పోయిన కలెక్టరే, ఆయన చిన్న పని చేసిన ఆయన కలెక్టరే, కారులో పోయిన కలెక్టరే, విమానం పోయిన కలెక్టరే. కలెక్టర్లు సృష్టించిన దేవుణ్ణి నీవు నేను మనము కలిగి ఉన్నాం. చప్పలు కూడా దేవుని చూద్దాం. హల్లెలూయా. ఆ దేవునికి నువ్వు ఎలా జీవించాలంటే ప్రేమ. రెండవది సంతోషము. మూడవది అమ్మ ఇంట్లో ద్రాక్ష గుత్తికి ఇటువంటి కావాలి. మీ కుటుంబాలలో ఉన్నాయా? సమాధానం లేకపోతే నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటి వారిని గురించి నేను మాట్లాడుచు, ఆ ఇండ్లు మన సంఘస్థులు. ఆ మాటల సందర్భంలో మరొక వారు గుర్తొచ్చారు. వారు మాట్లాడుతూ అంటారు, సార్ ఈ కుటుంబంలో చాలా పేద కుటుంబం సార్ ఇది, మా పిల్లలు, కానీ ఆ కుటుంబం ఐశ్వర్యవంతుల కుటుంబం సార్, కానీ ఈ కుటుంబంలో ఉన్న సంతోషము అక్కడ లేదు సార్. హల్లెలూయా. వాళ్ళంతా డాక్టర్స్, ఇంజనీర్సు, వాళ్ళంతా డబ్బు గలవారు. ఒక్కొక్క వ్యక్తికి 2-3 బిల్డింగులు ఉన్నాయి. కానీ ఏం లేదమ్మా. ಏನಿಲ್ರಿ ಹೇಳ್ರಿ ನೀವು? అది ಬೇಕು ನನಗೆ. అది నీకు కావాలా? బిల్డింగ్ ఉండాలి నీకు, కార్లు ఉండాలి నీకు, అన్ని ఉండాలి నీకు. కానీ ఇది ఎవరిస్తారనగా, సత్వ భూమి గల కొండ మీద మంచు డైరెక్ట్ పడి, ఆ ఆకుల మీద పడి, ఆ చిగురు మీద పడి, అక్కడి నుంచి పైనుంచి కిందికి ఆ మొద్దులో నుండి ఏరులోనికి సెమ్మపోయినట్టుగా, కొండ మీద సత్వ ఉన్నట్టుగా, పరలోక రాజ్యముల నుండి మనకు నీరు వచ్చినట్టుగా ఉన్నట్లయితే, అది ఏ వ్యాధి అయినా, ఎటువంటి పరిస్థితులైనా, తారుమారైన జీవితం అంతా ఎటువంటిదేనే గాని, శ్రమలైనా హింసలైనా, శ్రమలైనా హింసలైనా, రాబోవునవైనా ఉన్నవైనా, రాబోవునవైనా ఉన్నవైనా, మరణమైనా జీవమైనా,
మరణమైన జీవమైన అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. yes ఓ అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. పునరుత్థానుడా పరిశుద్ధుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. ఆ గలతీలోకి రాసిన పత్రిక 5:22లో దాదాపు 9 రుచులున్నాయని ఒక పండులో. ప్రపంచంలో ఎక్కడైనా విన్నారా ఇది? అయితే ఆత్మ ఫలము ఏమనగా ఆ ఫలములో 9 రుచులు ఉన్నాయండి. ఎప్పుడైతే ఈ రుచులు లేకపోతే పైన 20 వచనం ఒకసారి అట్లా చదవండి, కొంచెం చదవండి. కారు ద్రాక్షలు అంటే దుష్టులు అని అర్థం. దుష్టులలో ఏమొస్తుంది చదవమా? శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలు దాదాపు 15 ఉన్నాయండి ఇక్కడ. కారు ద్రాక్షలు ఏ ఈరా నాయన అంటే ఈ దుష్టులకు సాదృశ్యం అంటారు. వీటన్నిలో ఈ దినం మనం వాక్యానికి వచ్చాము, ప్రభు దినం నందు దేవుని మాటలు వినటానికి వచ్చాము. ఈ 20 వచనంలో ఉన్నటువంటి ఏ కూడా మనకు ఉండకూడదు. ఏ కక్షలు, భేదలు, విమతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. అభిచారం వేరు, వ్యభిచారం వేరు. అభిచారం అంటే వివాహం కాకమునుపు ఇష్టానుసారంగా తిరిగేది. వ్యభిచారం అంటే కలిగిన భార్యను భర్తను తృప్తిపడక ఇష్టాన్ని తిరిగితే అది వ్యభిచారం అంటారు. ఇవన్నీ ఏంటిదా? ఇవన్నీ ఏదైనా మనలో ఉన్నట్లయితే ఏం చేయాలి? దాన్ని షాటలో తీసుకొని అమ్మ ఏం చేసిందమ్మా? ఇలా నిమిరింది, ఇట్లా కుట్టింది, ఇట్లా చెక్కని కాల్చింది. ఆ వ్యవసాయదారుడు ఆ ధాన్యం యొక్క రాశి మీద నిలబడి బాగా రుమాలు కట్టి మంచి పంచి కట్టుకొని ఆ ధాన్యం తీసుకొని తూర్పారబోతున్న గాలి వస్తుంటే ఆ గాలికి పొట్టంతా కుట్టుకొని పోయింది పొట్టు, ఉన్నది గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అందుక చేట నా చేతిలో ఉన్నదంటాడు యేసయ్య. చేట నా చేతిలో ఉన్నది నేను తూర్పారబట్టబోచున్నాను అన్నాడు. తూర్పారబడితే కక్షలు, భేదములు, విమతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, విగ్రహారాధన అవన్నీ కూడా వెళ్ళిపోవాలా? ఏం నిలబడాలమ్మా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశని. అమ్మా ఈ 9 ఏదైనా మనకు లేకపోతే చెప్పండి. మీరు నాకు చెప్పండి, ఈ 9 నోరు చెప్పండి, లేకపోతే ఏం పనులు అట్లా మాస్కులని చెప్పండి, తీసేని చెప్పండి. ఈ 9 అంటే ప్రేమ అనే ఫలంలో ఈ 9 ఏదైనా లేకపోతే ఓ ప్రభువా ప్లీజ్. అన్నీ ఉన్నాయి దేవునికి స్తోత్రం. 8 ఉన్నాయి, ఒకటి లేకపోయినా కానీ ప్రార్థన చేసుకోవాలి. ఒకటి లేకపోయినా కానీ నాకు 8 ఉన్నాయి సార్, ఒకటే లేదని అయ్యే జాంతానే అవి జాంతానే. నీకు 9 ఉంటే ఎక్కడికి వెళ్తావు నువ్వు? లేకపోతే వీళ్ళందరూ ఎక్కడికి పోతాయి అంటే ఎవరు? వీళ్ళందరూ ఎవరు? శరీర ఆశలు స్పష్టంగా రాశాడంటే అంటే ఎవరు? అందరికీ అర్థమయ్యే భాషలు రాశాడు. కన్నడలో, తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో, మరాఠీలో అన్ని భాషలు ఉంటే దాన్ని రాశాడు. నాయనా ఇప్పుడు అంటాడు, ఒకవేళ నువ్వు అలా జీవిస్తే అంటాడు, నేను ముగిస్తున్నాను. రండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రండి. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 5:5లో ఆలోచించండి. నేను ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజేస్తున్నాను. నేను అది మూసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేస్తాను, అది త్రొక్కివేయబడినట్లు దాని గోడను పగలగొట్టి దాన్ని ఏం చేస్తున్నదో అది పరిశుద్ధ చేయబడదు అని పారతో త్రొవ్వివేస్తానంటాడు. దాంట్లో ముళ్ళ పొదలు, గచ్చ పొదలు వస్తాయంటాడు. అయితే దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చుట వలన మన జీవితంలో ఏం చేశాడనగా ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 31:4-5. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 31:4-5లో మనకు చెప్తున్నాడు. చదవండి. ఇశ్రాయేలు గనుక నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట
నేను నిన్ను కట్టిస్తాను. నీవు మరలా తంబూరులను వాయించుదువు, సంభ్రముతో నాట్యముతో కలిసెదవు. నీవు షోమ్రోను కొండ మీద ద్రాక్ష వలులను మరలా నాటిదవు. నాటిన వారు వాటి ఫలమును అనుభవించెదరు. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఇది దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఈ దినం. ఇప్పుడు మనం శరీర కాలం విడిచిపెట్టి ఆత్మ ఫలానికి వస్తే, నువ్వు ఒక్క మాట మాట్లాడితే చాలు, ప్రభువా నేను పాపి, నన్ను క్షమించేయ అన్నప్పుడు మరలా నీకు ఈ వాగ్దానం ఇర్మియా గ్రంథం 31:5 ఏమంటాడు? ఓ ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్. ఎందుకనగా నువ్వు నా బిడ్డవు, నా కుమారుడు, నా కుమార్తెవు. నిన్ను నేను నా రక్తం గారిచి ప్రాణం పెట్టాను. సత్వగల భూమి మీద ఏ విధంగా ఆ యొక్క ద్రాక్ష తోట నాటించానో నిన్ను నేను నాటుతాను ఈ భూమి మీద. మనుషుల యొక్క వయసు కంటే వృక్షాల యొక్క వయసు ఎక్కువ. హల్లెలూయా. అయితే ప్రభువారు అంటాడు రాజైన దావీదు, చిరకాలము నేను యెహోవా మందిరములో, వాటికంటే ఎక్కువ వయసు మనకు. ఆమెన్. నీ కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టాడు. ఒకసారి మోకరిద్దాం. చేతని వారు మోకరించండి. నా ప్రియ పరలోక తండ్రి, నా జీవితాన్ని నేను మీకు సమర్పిస్తుంటున్నాను, స్తుతులు చెల్లిస్తుంటున్నాను. ప్రభువా, బల్లలోనికి వెళ్తున్నాం బలలో వెళ్తున్న మనం మన జీవితాన్ని పరిశీలించుకుందాం. పరిశుద్ధుడా, మా జీవితాన్ని మీకు సమర్పిస్తుంటున్నాం. మా రక్షక, మా జీవితానికి సమర్పిస్తున్నాం. సత్వగల భూమి మీద ఏ విధంగా దేవుడు నీ కొరకు నా కొరకు ఎంత కష్టపడ్డాడు కదా. ఆయన కష్టం చాలా, చెమటలు కార్చాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. గెస్తమైన తోటకు ఆయన వెళ్ళినప్పుడు, ఆయన దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్త బిందుల వలె మారెను కదా. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. దేవా, నీ నామానికి స్తోత్రాలు. ప్రభువా, నైనా మేము బాగా ఫలిస్తాం. దయచేసి ఆ కంచె కొట్టివేయద్దయ్యా నాయనా. మీరు కంచె కొట్టివేస్తే శత్రువులు వచ్చేస్తారు ప్రభువా, తినేస్తాయి. కానీ కొట్టివేయద్దు. తిరిగి మాకు ఆనందము దయచేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభువారు ఏదో ఒక కార్యం చేయబోతున్నాడు. ఆత్మ ఫలాలన్నీ నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆత్మ ఫలాలన్నీ నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీకు కావాలన్నా 9 ఫలాలు. ఐ నీడ్ దట్ ఫ్రూట్. ఐ నీడ్ ఆ యొక్క ఆత్మీయ ఫలాలు, ఆ స్పిరిచువల్ పండ్లు నాకు కావాలి, ఆ రుచులు నాకు కావాలని నువ్వు ప్రార్థన చేసుకో. యేసయ్య నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయుటకు ఈ దినము కూడా సిద్ధంగా ఉన్నాడు. వందనాలు మా దేవా, పరిశుద్ధాత్ముడా, కృపాసతి సంపూర్ణ స్తోత్రములు నైనా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. హల్లెలూయా, థ్యాంక్ యూ. ఆ ఫలాలు నాకు కావాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, ఈ 9 ఫలాలు, ఈ రుచులు నాకు కావాలి. ఓ ఆ ఫలాలు నాకు కావాలి. ప్లీజ్ దేవునికి కనపరుద్దామా? మనం దేవుని మందిరానికి ఎందుకు వస్తామంటే, ఏదో ఒక రుచి తగ్గిపోతే దేవుని మందిరానికి వచ్చినప్పుడు తిరిగి ఆయన కట్టిస్తానన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించను. పలుమారువై తొలగిన దేవుని ప్రసన్నత మన మధ్యలో ఉన్నది. పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించను. అయినా నీ ప్రేమతో, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేసినావు. అందుకే కైకొనుము దేవా నీ నా శేష జీవితం. అయినా నీ ప్రేమతో,
అయినా నీ ప్రేమతో దేవానికి వందనాలయ్యా. దరి చేసిన అందుకే గైకొనుము దేవా నీ నా శ్రేష్ఠ జీవితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం శరణం ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. దేవా నా జీవితాన్ని కర్పిస్తున్నాను. నాలో 9 ఫలాలు రావాలి. నా జీవితానికి సమర్పిస్తున్నాను. నాలో తాలు గడ్డి రాళ్ళు చెత్త పనికిరాని అని తీసి ప్రభువా, ఏరే ప్రభువా. అందువలన మీపై మమాక్షేమం అనుగ్రహించి నీకే ఘనత నీకే ప్రభావం యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అలాగనే మోకరించి ప్రార్థన చేసి అంతిమాశీర్వదిస్తాను. మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, నీ పాలు కొందనాలు. ఈ విధంగా తిరిగి మేము మీ వనములో కొండ మీద సత్వగల ఫలము, సత్వగల భూమిలో అయా మంచి ఫలాలు వచ్చుటకు మీరు మమ్మల్ని ఆహ్వానించారు. దేవా, మాలో ప్రేమ, సంతోషము, సమాధానము అనేటువంటి 9 ఆ ఫలములో ఉన్న రుచులు మా జీవితంలో వచ్చుటకు కృప చూపారు. మేము ధన్యులమయ్యా, మీరు మమ్మల్ని ఆహ్వానించారు. దేవా, నీ ప్రియ బిడ్డలు వచ్చారు, వీరిని ఆశీర్వదించండి. ఎటువంటి కీడు, అపాయం, ఎటువంటి వైరస్ నీ ప్రియ బిడ్డలకు రాకుండా యేసు నామములో ముద్రిస్తున్నాం స్వామి. మా దేశాన్ని, మా ప్రపంచాన్ని దేవా రక్షించండి. ఎవరికి ఈ కరోనా వైరస్ రాకుండా కాపాడండి నైనా. రాజకీయవేత్తలు దీవించండి, బార్డర్స్లో ఉన్న సైనికులను మీరు దీవించండి, వైద్య బృందాన్ని మీరు దీవించండి, పారిశుద్ధ బృందాన్ని మీరు దీవించండి, ఐఏఎస్ ఆఫీసర్లు మీరు దీవించండి, టీచర్లను, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను, పోలీస్ డిపార్ట్మెంట్ను, ఓ దేవా ప్రతి విధమైనటువంటి డిపార్ట్మెంట్ను, ప్రతి ఆఫీసును, ప్రతి వ్యాపారస్తులను మా ప్రభు దీవించండి. పంట పొలమును మీరు ఆశీర్వదించండి. మీరు చేసిన ఉపకారానికి వందనాలు చేస్తూ ఘనత, మహిమా, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సాహసము, దేవుని యొక్క సమాధానము, ఆత్మఫలము సదాకాలము మనకు తోడై నిలిచి ఉండును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. మీ అందరికి వందనాలు. నాతో